కప్పులు కడగలేదా? పల్లె తెచ్చేసేద్దాం, ఎలాగో టీ తాగుతారు కదా. టీలో నీళ్ళు ఎక్కువ పాలు తక్కువ, నోరు మూసుకుని తాగి బాగానే ఉంటదిలే. వాటర్ తిన్నాడు రాలేదా? పర్లేదు, ఆ కొలైగాడి దగ్గర నీళ్లు పట్టేసి తెచ్చి. ఎలాగో ఈ మరుగుడికి క్రిములన్నీ చచ్చిపోతాయిలే. ఇదిగో బాబు, ఈ రోజు నుంచి నీ బాగీలేం రాసుకోను. వచ్చి కట్టుకో, టీ పట్టుకో. బాగీలన్నీ కట్టిన తర్వాత ఇక్కడి నుంచి కదలడం ఉంటది నీకు. అమ్మా నువ్వు ఊరుకో అమ్మా. బేబీ సిగరెట్ కాల్చేద్దని నా కొట్టుగాడ ఈ రోజు నిన్ను చూసి రేపు ఇంకోటి నేర్చుకుంటది. ఇద్దరు కలిపి మొత్తానికి నా కొట్టునే ముయించేస్తారు. ఇదిగో బాబు, నీ కింగ్స్ తీసుకో, మనిషిని శాంతించుకో. నీ నెల చేత నాకు ఒక రోజు ఈ కొట్టుకొచ్చేస్తాను. నా కొట్టు ఎదురుగుండా ఎన్ని క్యాపచీనోళ్ళు మాచాళ్ళు పెట్టుకున్నావు వ్యర్థమే. నీ కొట్టుకి వారానికి ఒకసారే వెళ్తారు, నా కొట్టుకి రోజుకి 2 సార్లు వస్తారు. యారా సత్యబాబు, టీ వ్యాపారం పెడతావంట కదా? ఇదిగో, షాప్ బయట జనాలు ఊరికే రారు. నువ్వు ఇప్పుడు టీ పొడి పాడేసావు కదా, నేను ఆ టీ పొడి నెలంతా కాగిచ్చి టీ పెడతాను. ఇదిగో మన రహస్యమైన పదార్థి, నువ్వైతే పాడేస్తున్నావు, నేనైతే దాచుకున్నాను. దీన్ని మరగబెట్టి దీంట్లో కొత్త దేశీ మరగబెట్టి అలానే టీ పెట్టాలి. యారా చిట్టిబాబు, మసాలా టీ అంటే మసాలాలు కొనేసి పాల్లో వేస్తావా? మసాలా ఖరీదు తెలుసా ఎంత ఉందో బయట? పొద్దున్న బిర్యానీ తిన్నావు కదా, సింకులో చూడు యాలక్కాయలు లవంగాలు అన్నీ ఉంటాయి. అవి తెచ్చి పాల్లో పెట్టి మరగబెట్టు. అప్పుడు కనుక చూడు జనాలు టీ ఉస్సు అనుకుంటూ తాగుతారు.